వల్లి అయితే భాగ్యంకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూసి భాగ్యం అయితే ఇదొక దాయి అని చెప్పేసి ఫోన్ అయితే పక్కన పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ ఫోన్ ఎత్తవే ఏంటే నువ్వు అని చెప్పేసి అయితే చాలా ఇదవుతూ ఉంటుంది వల్లి. ఇక వల్లి ఫోన్ వాళ్ళ అమ్మకి ఎంత చేసినా లిఫ్ట్ చేయబోయేసరికి అక్కడికి చందు వస్తూ ఉంటాడు. ఇక చందుని చూసి వల్లి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక చందు అయితే చాలా సీరియస్గా వల్లికి అయితే చూస్తూ ఉంటాడు. ఏంటి మీ అమ్మకి ఫోన్ చేసావా అడిగావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీ అమ్మకేనా నువ్వు ఫోన్ చేస్తుంది అని గట్టిగా అడిగేసరికి ఏమైంది బావా అని అనేసరికి పిలుస్తుంటే వచ్చేస్తున్నావు వినిపించడం లేదా అని చందు అనేసరికి అవునా బావా పిలిచావా పిలిస్తే అలా నేను నువ్వు తప్పించుకొని వచ్చేస్తాను నాకు అస్సలు వినిపించలేదు బావా వినిపిస్తే నీ మాట నాకు వినిపిస్తే నేను వచ్చేస్తానా అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళు అలా అనేసరికి చందు అయితే ఇప్పుడు ఏమైపోయింది నువ్వు మీ అమ్మకి ఫోన్ చేసి అడిగావా లేదా అని అయితే అంటూ ఉంటాడు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి బావా అవి అర్జెంటుగా చేయకపోతే అత్త తిడుతుంది అని అయితే అంటూ ఉంటుంది. నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు మీ అమ్మకి ఫోన్ చేసి డబ్బుల గురించి అడిగావా లేదా అని చందు అంటూ ఉంటాడు. అలా అనేసరికి అమ్మో తల నిండా పనులున్నాయి ఇవి ఇప్పుడు ఆ పనులు కానీ చేయకపోతే అత్త నన్ను తిడుతుంది ఖచ్చితంగా వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి పని చేయాలి లెగు బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటూ వెళ్ళడానికి అయితే వెళ్ళి ట్రై చేస్తూ ఉంటుంది. అలా వెళ్తున్న వల్లిని అయితే చేపట్టుకుని వెనకలాగి ఇప్పుడు పనులు కొంచెం లేట్ అయితే కొంపలేం మునిగిపోవు కానీ మీ అమ్మకు ఫోన్ చేసి డబ్బులు అడగకపోతే మాత్రం ఖచ్చితంగా కొంపలు మునిగే పరిస్థితే వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ధీరజ్. ఆ మాటలకి వల్లి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా షాక్ అవుతూ ఉంటుంది. ఆ సేటు మా కంపెనీకి వచ్చాడని చెప్పాను కదా మళ్ళీ మా నాన్నని కానీ కలిసి డబ్బుల గురించి అడిగాడు అనుకో ఇక కొంప కొల్లేరైపోతుంది. మా నాన్నకి తెలియకుండా నేను ఏ చిన్న పని కూడా చేయలేదు. ఇప్పటికే మా నాన్నని మోసం చేశానని ఆ పాపం నన్ను వెంటాడుతుంది. నువ్వు మీ అమ్మని డబ్బులు అడుగుతున్నావా లేదా అని అనేసరికి మా అమ్మకి ఫోన్ చేశాను లిఫ్ట్ చేయడం లేదు బాబా మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర లేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. పద మీ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్దాం అని చందు అనేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేరు బాబా ఎక్కడికో క్యాంప్ వెళ్ళారంట 2-3 రోజులు పడుతుందని చెప్పారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఏంటి వల్లి ఇప్పుడు ఈ డబ్బుల విషయం నేను ఎలా తేల్చుకోవాలి మా నాన్నకి తెలియకుండా నేను ఆ డబ్బులు ఇవ్వలేను నా కాడ లేవు నేను ఎంత నరకయాతన పడుతున్నానో నీకు తెలుసు కదా ఆ సేటు కానీ ఇంటికి వచ్చేస్తే నా పరిస్థితి ఏంటి ఈలోగా మీ అమ్మని డబ్బులు అడగమంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇంటి దగ్గర లేదు అంటున్నావేంటి ఇలాంటి ఎరకాటంలో పడేసావు అని చెప్పేసి చందు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతున్న చందు వైపు చూసి శ్రీవల్లి కూడా బాధపడుతూ ఉంటుంది. ఈ కష్టం నుంచి ఎలా దాటాలి అనేది అనుకుంటుంది.